నమస్తే, myself శ్రావణి. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సాగునీరు, ఎరువుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. రైతులకి పలు సూచనలు చేసిన విప్ విజయరమణారావు. ఏసీబీ వలలో అవినీతి అధికారి 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీఓ. జగిత్యాలలో క్షయ నిర్ధారణ క్యాంప్. వ్యాధి నివారణలో భాగస్వాములు కావాలన్న డిఎంహెచ్ఓ. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు. ఘన నివాళులర్పించిన నాయకులు, ఉద్యమకారులు. ఇక వార్తల్లోని వివరాలు. సాగునీరు, ఎరువుల సరఫరా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అన్నారు ప్రభుత్వ విప్ విజయరమణారావు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై అధికారులు, సర్పంచ్లకి దిశానిర్దేశం చేశారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ అనిల్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణారావు హాజరై అధికారులు, ప్రజా ప్రతినిధులకి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న పలు సమస్యలని సభ దృష్టికి తీసుకురాగా ఆయా సమస్యలని త్వరగా పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారుల్ని ఆదేశించారు. రైతుల అవసరాలకి మించి యూరియా, డీఏపీ ఎరువులను వినియోగించడం వల్ల భూముల సారం తగ్గిపోతుందని చెప్పారు. అధిక దిగుబడుల ఆశతో విచక్షణ రహితంగా ఎరువులు వాడటం భవిష్యత్తులో ప్రమాదకర పరిస్థితులకి దారితీస్తుందని సూచించారు. గ్రామాల్లో సర్పంచులు, వ్యవసాయ అధికారులు రైతులకి విస్తృతంగా అవగాహన కల్పించాలి అన్నారు. మహారాష్ట్రలోని ప్రాజెక్టులు ఇప్పటికే 80% పైగా నిండాయని, దీంతో తెలంగాణకి సాగునీటి విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదు అన్నారు. ఈ సమావేశంలో మండల ప్రత్యేకాధికారి రంగారెడ్డి, ఎంపీడీఓ అనిల్ రెడ్డి, తహసీల్దార్ వనజ, డీఎల్పీఓ దేవకీదేవి, ఓదెల మల్లన్న ఆలయ చైర్మన్ చీకట్ల మొండయ్య పాల్గొన్నారు. మాట్లాడడం జరిగింది. మన అధికారులు కూడా ఇటువంటి సమావేశాలు వచ్చినప్పుడు పూర్తి సమాచారం అంటే క్షేత్రస్థాయి మీరు పరిగణించి ఎక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయి, మనం ఏమేమి సమస్యలు పరిష్కరించడం అంటే ఏం సమస్యలు పరిష్కరించేవి ఉన్నాయి అనేక విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఏ అంశం మీద మాట్లాడినా కూడా మన అంశం మీద సమాధానం చెప్పే విధంగా అధికారులు కూడా మన పూర్తిగా సిద్ధంగా రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ మరి ఏదైతే మనం జరిగినటువంటి వ్యవసాయ శాఖ కానీ, అదేవిధంగా సాగునీరు కానీ, తాగునీరు కానీ, విద్యుత్ కానీ, ఆరోగ్యం కానీ, మనం దాదాపు ఇంద్రమ ఔషధి కానీ మన దాదాపుగా 8-9 అంశాల మీద మనం సుదీర్ఘంగా రైతు నుంచి లంచం తీసుకుంటూ ఓ ప్రభుత్వ అధికారి ఏసీబీకి చిక్కారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న జీపీఓ రాజేష్ పాస్బుక్ లో తప్పుగా నమోదైన పేరును సరిచేసేందుకు మల్లేష్ అనే వ్యక్తి నుంచి 5,000 డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకి ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలోనే సదరు జీపీఓ రైతు నుంచి 5,000 లంచం తీసుకుంటున్న క్రమంలో ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసి మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మెట్పల్లి మండలంలో ఆత్మకూరు గ్రామంలో ఆత్మకూరు జీపీఓ గారు
రాజేష్. అతను ఒక గ్రామంలో ఉన్న ఒక రైతు సంబంధించిన పట్టాదార్ పాస్బుక్లో నేమ్ చేంజ్ గురించి అతను జరిగింది. అతను మీ సేవలో మేలో అప్లై చేసి మేలో అతని పట్టాదార్ పాస్బుక్ వస్తుంది. అతని తండ్రి దగ్గర నుంచి ఒక 2 ఎకరాలను సేల్ డీడ్ ద్వారా పర్చేజ్ చేస్తాడు. సేల్ డీడ్ ద్వారా పర్చేజ్ చేసిన తర్వాత అతనికి పోస్ట్లో పాస్బుక్ వచ్చినప్పుడు పాస్బుక్లో అతని పేరుతో పాటు అతని తండ్రి పేరు కూడా అతని పేరే వస్తుంది. సో తండ్రి పేరు లేకుండా వచ్చినందుకు పేరు మార్పిడి గురించి అతని పేరు మరి అతని తర్వాత తండ్రి పేరు మార్పిడి గురించి అతను మీ సేవలో అప్లై చేసి తహసీల్దార్ ఆఫీస్ మెట్పల్లికి వచ్చి అప్లై చేసినప్పుడు అది జీపీఓ దగ్గరికి వెళ్ళమని సూచించగా అతను ఆత్మకూరు జీపీఓ దగ్గరికి వెళ్తాడు. ఆత్మకూరు జీపీఓ వెళ్ళి మోకం మీద అతను ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసి అతని పేరు మార్పు గురించి అతని అమౌంట్ డిమాండ్ చేయడం జరుగుతుంది. అతను అమౌంట్ డిమాండ్ చేసిన తర్వాత అమౌంట్ ఇవ్వడం ఇష్టం లేక అతను మాకు సంప్రదించినారు. క్షయ నివారణలో విద్యార్థులు భాగస్వాములు కావాలి అన్నారు జగిత్యాల డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుజాత. జిల్లా కేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో క్షయ వ్యాధి నిర్ధారణ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు క్షయ నివారణపై విద్యార్థులకి అవగాహన కల్పించారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు సమాజ సేవలో ముందుంటారని కొనియాడారు. క్షయ నివారణలో విద్యార్థులని వాలంటీర్లుగా నమోదు చేసి ఇతరులకి అవగాహన కల్పించేలా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్, కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఆడెపు శ్రీనివాస్, డాక్టర్ సౌజన్య, ఎన్సీసీ కోఆర్డినేటర్ డాక్టర్ పి రాజు, కె శ్రీనివాస్ పాల్గొన్నారు. తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాలు, ఉద్యమకారుల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జయశంకర్ ఆశయ సాధనకి యువత కృషి చేయాలని పలువురు నాయకులు పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం కార్యాలయంలో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఆర్జీ1 జీఎం లలిత్ కుమార్ ఆధ్వర్యంలో సింగరేణి అధికారులు, ఉద్యోగులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. ముల్కీ ఆందోళన, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలలో ఆయన కీలక పాత్ర పోషించారని జీఎం గుర్తు చేశారు. కాకతీయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతిగా పనిచేస్తూ విద్యా సంస్కరణల్లోనూ కృషి చేసిన గొప్ప వ్యక్తి అని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో తెలంగాణ సాధన కోసం నినదించిన మహనీయుడని వివరించారు. ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఏదైనా ప్రతి గుండె చప్పుడు ఏదైనా అయింది బలంగా కోరుకొని పోరాటం చేశారంటే అది మన తెలంగాణ. మనందరం మన జీవితంలో అందులో భాగమైనందుకు మనందరం గర్వపడదాం. దానికి ఇప్పటిదాకా వక్తలందరూ చెప్పారు, మంచిగా చెప్పారు అన్ని అద్భుతంగా. దానికి పునాదులు వేసింది జయశంకర్ అని చెప్పుకోవడానికి మనందరం గర్వపడాలి. ఒక్కసారి ఆలోచించండి, ఒక జీవితాన్ని ఒక కారణం కోసము అర్పించడం, ఒకటే సిద్ధాంతాన్ని నమ్మి జీవితం మొత్తం అనడానికి వారి యొక్క జీవితం ఉదాహరణ. అట్లనే ఒక పోరాటంలో ఒకనాటితో వచ్చిందా రాలేదు, కొన్ని దశాబ్దాల పాటు వారు చేసిన పోరాటం, అలుపెరగని పోరాటం అంటే ఇదే ఉదాహరణ. అలుపెరగని పోరాటం అంటే ఇదే ఒక మంచు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఆచార్య జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. చైర్మన్ నూగిళ్ల మల్లయ్య ఆధ్వర్యంలో ప్రొఫెసర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ ఉద్యమంతో పాటు అంతకుముందు జరిగిన ముల్కీ ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఆకుల వెంకటేష్, టౌన్ ప్లానింగ్ అధికారి నరేష్, సీనియర్ అసిస్టెంట్ శ్రీశైలం, అకౌంటెంట్ నాగమణి, సిబ్బంది పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవం కోసం అంకిత భావంతో పోరాడిన మహనీయుడు ప్రొఫెసర్ జయశంకర్ అని ఆమె కొనియాడారు. ఆయన ఆలోచనలతో తెలంగాణ ఉద్యమానికి బలమైన పునాది వేశారని గుర్తు చేశారు. ప్రజల అవసరాలను తీర్చే దిశగా అన్ని ప్రభుత్వాలు సమన్వయంతో సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో
కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఐల్నేని వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు ఒల్లెం మల్లేశం, కౌన్సిలర్ కోరుగంటి రాము, తోట హరీష్ పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మలిదశ ఉద్యమకారుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ కృషి మరవలేనిదని ఉద్యమకారులు కొనియాడారు. స్వరాష్ట్రం కోసం ప్రజలను ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించడంలో ఆయన చేసిన పోరాటం గొప్పదన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దయాకర్, శ్రీనివాసరెడ్డి, మొలగూరి అంజయ్యగౌడ్, సందీప్ రావు, రాజమల్లయ్య పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర జాతిపిత కేసీఆర్ గారికి గురువుగా ఉంటూ మరి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో వారికి యువకర్తగా పెట్టి వేరించినటువంటి గొప్ప నాయకుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. మరి 2011 చనిపోయిన తర్వాత మరి 2014లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వారికి స్మారకార్థంగా కేసీఆర్ గారు మరి ఆచార్య జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వారి పేరు మీద ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వారి జ్ఞాపకార్థం జయశంకర్ భూపాలపల్లి జిల్లాను కూడా ఏర్పాటు చేసి వారి జ్ఞాపకాలను ఏర్పాటు చేసి కేసీఆర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి మరి గొప్ప సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ గారు మన మధ్య లేనటువంటి జయంతి సందర్భంగా సుల్తానాబాద్ మండల పార్టీ, టౌన్ పార్టీ కార్యకర్తలు అందరూ రావడం జరిగింది. ఈ కార్యక్రమం విజయవంతం చేసుకోవడం జరిగింది. జయశంకర్ సారు 1969లో ఉద్యమం జరిగినప్పుడు అప్పుడు 300 మంది చనిపోయిన కూడా ఆ రోజు కూడా జయశంకర్ సార్ ఆ ఉద్యమంలో ఉన్నాడు. జయశంకర్ సారు ప్రతి నిత్యం తెలంగాణ కోసానికే తప్ప ఆయన వేరే ఆలోచన లేకుండా మా తెలంగాణ కోసానికే కష్టపడి మా తెలంగాణ వచ్చేదానికి దాంట్లో ముఖ్యమైన పాత్రలు వారిది ఉన్నాయి కాబట్టి వారిని స్మరించుకుంటూ జై తెలంగాణ. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను నిర్వహించారు. స్థానిక అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి బీఆర్ఎస్ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఆశ, శ్వాస, ఆకాంక్షగా 6 దశాబ్దాలలో 3 తెలంగాణ ఉద్యమాలను చూసిన యోధుడు జయశంకర్ అని కొనియాడారు. నాన్ ముల్కీతో పాటు ఇడ్లీ, సాంబార్, గోబ్యాక్ అంటూ తొలి, మలి, తుది దశ ఉద్యమాలకు ఊపిరిలూదిన జయశంకర్ యావత్ తెలంగాణ ప్రజానికానికి ఆరాధ్యుడని చెప్పారు. నీళ్లు, నిధులు, నియామకాలే లక్ష్యంగా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, మాజీ ఏఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, సర్పంచులు మారాటి మల్లిక్, కపిల శంకర్ పాల్గొన్నారు. ముఖ్య భూమిక పోషించినటువంటి ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారి ఆలోచనలు, వారి ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ ఉద్యమ నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గౌరవ కేసీఆర్ గారు 10 ఏళ్ల కాలంలో సుపరిపాలన అందించి రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలను సాధించి ప్రత్యేక తెలంగాణను దేశంలోని అగ్రగామిగా నిలిపినటువంటి ఈ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ఈ రోజున వారికి పూలమాలలు వేసి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. మరి వారు తెలంగాణ తొలిదశ మరియు మలిదశ ఉద్యమాలలో తెలంగాణ ఆవశ్యకత, మరి తెలంగాణకు రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గండి నారాయణ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గసికంటి ప్రేమల రాజు, రాణి సాగర్, గుగ్గిళ్ల పావని వెంకటేష్, ద్యావల రవి పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు బ్రహ్మకుమారిస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ పోస్టర్ ఆవిష్కరణ ప్రతిజ్ఞ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శ్రీరాములు పాల్గొన్నారు. ముందుగా అధికారులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ జయశంకర్ తన జీవితాన్ని అంకితం చేశారని అడిషనల్ కలెక్టర్ కొనియాడారు. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమని గుర్తు చేశారు. అనంతరం బ్రహ్మకుమారిస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన నషాముక్త్ భారత్ పోస్టర్ను అదనపు కలెక్టర్ ఆవిష్కరించారు. మాదక ద్రవ్యాలు, ఇతర వ్యసనాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టరేట్ ఏఓ బి ప్రకాష్, విద్యాశాఖ అధికారి జి శారద, సిపిఓ రవీందర్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ప్రజా గాయకుడు గద్దర్ వర్ధంతితో పాటు ప్రొఫెసర్ జయశంకర్ జయంతి కార్యక్రమాలను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ముందుగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గద్దర్, ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఇద్దరు మహనీయులు చేసిన కృషి ఎనలేనిదని కొనియాడారు. స్వరాష్ట్రం కోసం ప్రజలను ఏకం చేసి జరిపిన పోరాటం గొప్పదన్నారు. గద్దర్, జయశంకర్ ఆశయాల సాధన కోసం తాము కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూఎఫ్ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా అధ్యక్షురాలు దేవా భారతి, ఉపాధ్యక్షుడు రాజయ్య గౌడ్తో పాటు గంగన్న, విజయ పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ గారి లోటు అనేది చాలా స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే వారు తెలంగాణ కోసం నిర్విరామంగా కృషి చేసినటువంటి గొప్ప మహానుభావులు. అలాంటి వ్యక్తులు తెలంగాణ రాకముందే, తెలంగాణ వచ్చినాక గద్దర్ గారు చనిపోవడం, పాపం వారు ఏమి అనుభవించకుండా చనిపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా జయశంకర్ సార్ 3 సంవత్సరాల ముందే వారు కూడా చనిపోవడం, తెలంగాణ కోసం వారు చేసినటువంటి జయశంకర్ గారు ఒక ప్రొఫెసర్ ఉండి కూడా వారి యొక్క జాబును వదిలి చాలా తెలంగాణ కోసం వారు చేసినటువంటి కృషి అనేది బాగా గర్వించదగ్గ విషయం. కాబట్టి తెలంగాణ ఉద్యమకార పూర్వం తరపున మరొకసారి వారికి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ వారు రచించిన పాటలతో ప్రజలను ఉర్రుతలూగిస్తూ ప్రజలను చైతన్యవంతం చేస్తూ 1969 తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొని అప్పటి నుండి యథావిధిగా 1971లో వారు మొదటి పాట ఆపుర రిక్షా అనే పాటతో వారి ప్రస్థానం ప్రారంభించడం జరిగింది. ఆ ఆల్బానికి గద్దర్ అనే పేరు పెట్టి, అదేవిధంగా వారికి గద్దర్ అనే నామకరణం కూడా అప్పటి నుండే గద్దర్ అనే పిలవడం జరిగింది. ఉద్యమంలో కూడా మలిదశ ఉద్యమంలో వారి పాటలతో ప్రజలను వివేకవంతం చేస్తూ, చైతన్యవంతులను చేస్తూ ఎన్నో పాటలను రచించి ఊరూరా తిరుగుతూ తెలంగాణ రావడానికి ఎంతో వారు కష్టపడ్డారు. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఆచార్య ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి సర్పంచ్ బంగారి రమేష్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు సదయ్యతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శకుడే కాక గొప్ప విద్యావేత్తగా, ఆలోచనా పరుడిగా లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారని పలువురు కొనియాడారు. యువతరం జయశంకర్ బాటలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేందర్, తహసీల్దార్ రాముడు, ఉప సర్పంచ్ గోలి సుధాకర్, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వీణా, మునీర్, ఏఎంసీ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, డైరెక్టర్లు అనగంటి రవి, దాగేటి రామచంద్రం పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్ర ఆవరణంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు జన్మదినం పురస్కరించుకొని జయంతి వేడుకలను ఘనంగా అతనికి నివాళులు అర్పించడం జరిగింది. మరి ఈరోజు మంచిగా చక్కగా ఊపిరి పీల్చుకున్నామంటే ప్రొఫెసర్ జయశంకర్ గారి పుణ్యం. ఈరోజు తెలంగాణ వచ్చిందంటే చాలామంది మేము చేయబట్టే తెలంగాణ వచ్చింది, మేము ఏదో
సాగునోట్ల తలకాయ పెట్టినాం అన్నారు. కానీ జయశంకర్ సార్ అటువంటి మేధావులు ఎందరో త్యాగాలు చేసిర్రు. వారి త్యాగ ఫలితమే ఈరోజు మనకు తెలంగాణ వచ్చిందని నేను ఈరోజు ఆయన జయంతి సందర్భంగా చెప్పదలుచుకున్నా. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విప్ విజయ రమణారావు హాజరై మండల పరిషత్ సర్పంచులు, నాయకులు, అధికారులతో కలిసి సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఆచార్య కొత్తపల్లి జయశంకర్ త్యాగాలు చిరస్మరణీయమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి కొనియాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి కృషి చేసిన మేధావి జయశంకర్ అని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. ఉద్యమంలో మేధావి వర్గాన్ని ప్రభావితం చేసి రాష్ట్ర ఆవిర్భావానికి పునాది వేశారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ సార్ అడుగుజాడల్లోనే నడవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నిమ్మచెట్టి విజయ్, మారం కుమార్, సిరిగిరి చందు, పాషా, వెంకట్రెడ్డి, పోతు అనిల్, రాజేశం, రవి, సందీప్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఆ రోజు 5 దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్రం ఆంధ్రాలతో కూడున్నప్పుడు ఈ ప్రాంతంలో అనేక రకమైన వివక్ష గురవుతున్నాం అని ఆయన ఒక పెన్ను కలంతో పేపర్ రూపకంగా అతనితో సహచరులు ఎంతో మంది ఉద్యమానికి రూపకల్పన చేసి ఆనాడు కేసీఆర్ గారితో ఇక చివరి దశలో అయితే కేసీఆర్ గారితో తెలంగాణ వస్తుంది, లేకపోతే ఎప్పటికీ రాదిగా అని పాపం 2 సంవత్సరాల ముందే ఆయన చాలా చనిపోవడం జరిగింది. తెలంగాణ చూడకుండానే వారు కేసీఆర్ గారితో ఎన్నో రాత్రులు, ఎన్నో సంవత్సరాలు లాస్ట్కు చివరి దశలో ఎందుకు వివక్ష, నీళ్లు, నియామకాలు, ఉద్యోగాలు, మన ఎందుకు ఈ ప్రాంతంలో రాజధాని తెలంగాణ ఉన్నాక కూడా ఎందుకు అన్యాయం గురైతున్న వివక్ష గురించాలని ఒక మేధావి రకంగా వారు స్ఫూర్తిని తీసుకొని ఇలా తెలంగాణ విచారచక్త రూపకల్పన చేసి ఆ రోజు ఈ తెలంగాణకే మన మాణిక్యంగా చెప్పుకుంటూ 15 రోజుల్లోగా సోలార్ పవర్ ప్లాంట్ సబ్స్టేషన్ పెండింగ్ పనులని పూర్తి చేయాలని అధికారుల్ని ఆదేశించారు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. పెద్దపల్లి రూరల్, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లోని పవర్ ప్లాంట్లని పరిశీలించిన కలెక్టర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. త్వరగా పనులు పూర్తి చేసి ఉత్పత్తిని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పెద్దపల్లి రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంట్ సబ్స్టేషన్ను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. పనుల పురోగతి వివరాలు ఆరా తీసిన కలెక్టర్ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న నూతన గ్రంథాలయ భవనాన్ని పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. కలెక్టర్ వెంట డీసీఓ శ్రీమాల, సంబంధిత అధికారులు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో పీఎం కుసుమ్ యోజన కింద నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్ పనులను జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని సమీక్షించారు. పీఎం కుసుమ్ యోజన కింద 1 మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు పూర్తి అయినట్లు తెలిపారు. విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి అవసరమైన ప్రక్రియలను వెంటనే పూర్తి చేసి ఈ నెల 10 నాటికి ప్లాంట్ను ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాముడు, పీఎస్సీఎస్ చైర్మన్ రామచందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, పీఎస్సీఎస్ సీఈఓ కోలేటి శ్రీనివాస్ పాల్గొన్నారు. మోడల్ స్కూల్ నుంచి ఓ విద్యార్థిని మిస్ అయిన ఘటన జగిత్యాలలో కలకలం రేపింది. ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని వసతి గృహం నుంచి 2 విద్యార్థినులు పారిపోయిన ఘటన మరవక ముందే మరో ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. జగిత్యాల రూరల్ మండలం కల్లేపల్లి మోడల్ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న 13 ఏళ్ల విద్యార్థిని షేక్ అస్తా మిస్ అయింది. నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్కూల్ నుండి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోవడం కలకలం రేపింది. విద్యార్థిని తనతో తెచ్చుకున్న డ్రెస్ స్కూల్ ఆవరణలో మార్చుకొని తనకు సంబంధించిన బుక్స్, బ్యాగ్, షూస్ అక్కడే వదిలేసి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అయితే తన బ్యాగ్ లో ఒక లెటర్ వదిలి వెళ్లినట్టు సమాచారం. తల్లిదండ్రులతో తనకు ఇబ్బందిగా ఉందని, ఇక వారితో ఉండలేనంటూ సదరు విద్యార్థిని లెటర్లో రాసినట్టు తెలుస్తోంది. టీచర్లు క్లాసులో బిజీగా ఉండగా ఎవరూ చూడని సమయంలో పక్కా ప్రణాళికతో బయటకు వెళ్లినట్లుగా స్కూల్ సిబ్బంది చెబుతున్నారు. సమాచారం మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేసి విచారణ చేపట్టారు. 7th క్లాస్ చదువుతున్న అక్సా షేక్ గత 6th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు మన దగ్గరనే చదువుతున్నది. ఆమె నిన్న 5వ తారీఖు నాడు పొద్దున స్కూల్కి యథావిధిగా వచ్చింది. వచ్చేటప్పుడు ఆమె ప్లాన్గా బ్యాగులో ఒక డ్రెస్సు, ఒక స్కార్ఫ్ తీసుకొని వచ్చింది. వచ్చి నార్మల్గా క్లాస్ యాజ్ యూజువల్గా విన్నది. 3:30కి మనకు ఆఫ్టర్నూన్ బ్రేక్ టైంలో ఆ అమ్మాయి బయటకు వెళ్ళడం జరిగింది. 3 గంటల ప్రాంతంలో ఎగ్జాక్ట్గా బ్రేక్ టైంలో ఆమె బయటకు వెళ్ళడం జరిగింది. మేము ఎప్పుడైనా కూడా మా పీఈటీని ఇక్కడ ఇన్ఛార్జ్గా పెడతాం. ఇన్వార్డ్, అవుట్ వార్డ్ ఎప్పుడైనా కూడా మెయిన్ గేట్లో మా పీఈటీ ఉంటాడు. పీఈటీకి 3 days ట్రైనింగ్ ఉండడం వల్ల పీఈటీ ట్రైనింగ్లోకి వెళ్ళాను. అదేవిధంగా హెచ్ఎం గారు కూడా 3 రోజులు ట్రైనింగ్ ఉండడం వల్ల హెచ్ఎం గారు కూడా ట్రైనింగ్కి వెళ్ళాను. నేను ఇన్ఛార్జ్ సీనియర్ పీజీటీ కాబట్టి ఇన్ఛార్జ్గా ఉన్నా. నాకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి. నాకు ఆఫ్టర్నూన్ 1st పీరియడ్ 10th క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పెట్టిన కాబట్టి 2nd పీరియడ్ 3rd పీరియడ్ నేను ఇన్విజిలేషన్ చేసుకుంటూ అక్కడే ఉన్నా. సో నేను ఇన్విజిలేషన్లో ఉన్న పీఈటీ లేకపోవడం, ఇంకో పీఈటీకి ఇన్ఛార్జ్ ఇచ్చినాం, ఇది ఇన్వార్డ్, అవుట్ వార్డు. సో ఆ పీఈటీకి 3rd పీరియడ్లో ఆయన వొకేషనల్ టీచర్, ఆయన 3rd పీరియడ్లో 9th క్లాస్లో ఉన్నాడు. ఎవరు లేని సమయం చూసి అమ్మాయి మెల్లిగా మెయిన్ గేట్ దాటి వెళ్ళి ఆ మెయిన్ గేట్ నుంచి, స్కూల్ మెయిన్ గేట్ నుంచి వెళ్ళి ఆ కాంపౌండ్ వాళ్ళకి వెళ్ళి అక్కడ ఏమైందంటే అక్కడ ఎవరితో మాట్లాడి ఏదో చిట్ చాట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి ఆమె యూనిఫామ్ తీసేసింది. యూనిఫామ్తో పాటు షూ కూడా తీసి పక్కన పెట్టేసి ఆమె ఇంటికాడ నుంచి తెచ్చుకున్న ఏదైతే డ్రెస్ ఉందో డ్రెస్ వేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. కోరుట్లలో నిర్వహించిన సైబర్ జాగృతి దివస్ సదస్సులో ఎస్పీ పాల్గొని పలు సూచనలు చేశారు. స్మార్ట్ ఫోన్ రాకతో సైబర్ నేరాలు పెరిగిపోతున్నాయని, గుర్తు తెలియని యాప్లు వినియోగిస్తే మోసపోయే ఆస్కారం ఎక్కువగా ఉందని హెచ్చరించారు. సిబిఐ, ఇన్కమ్ ట్యాక్స్, పోలీస్ పేరిట మోసాలు జరుగుతున్నాయని, ఆయా శాఖలు అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్లు, వీడియో కాల్స్ ద్వారా సంప్రదింపులు చేయరని స్పష్టం చేశారు. కష్టపడకుండా డబ్బులు రావని, ఆన్లైన్ గేమ్స్ జోలికి వెళ్తే ఇబ్బందులు తప్పవని వివరించారు. రైతులు యూరియా సబ్సిడీ పేరిట జరిగే మోసాలపై జాగ్రత్తగా ఉండాలి అన్నారు. సైబర్ మోసాలకి గురైన వారు వెంటనే 1930 నెంబర్కి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నితీష్ చేతన్, డీఎస్పీ రాములు, కొరుట్ల సిఐ లక్ష్మణ్ కుమార్, ఎస్ఐలు పాల్గొన్నారు. సో ఫోన్ మన జీవనంలో ఇప్పుడు ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఐటమ్. ఇది ఇంపార్టెంట్ ఉంది, బట్ దీనికి కొన్ని డిసడ్వాంటేజ్ కూడా అవుతున్నాయి. దీంట్లో ఒకటి సైబర్ క్రైమ్, సైబర్ నేరాలు ఈ మొబైల్ వల్ల, ఈ ల్యాప్టాప్ మిస్యూజ్ వల్ల ఇట్లా జరుగుతున్నాయి. సో ఇంతకుముందు మనం చూసిన మన ఇప్పుడు సైబర్ క్రైమ్ గురించి అందరూ వాళ్ళు చెప్పారు. సో సైబర్ క్రైమ్లో ఒకటి డిఫరెంట్ ఏంటి, ఇది నార్మల్ క్రైమ్తో డిఫరెంట్ ఏంటిది అంటే, నార్మల్ క్రైమ్ కోసం ఏదైనా మన ఫిజికల్ క్రిమినల్ది ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం, బట్ సైబర్ క్రైమ్లో ఫిజికల్ ప్రెజెన్స్ అవసరం లేదు. సైబర్ క్రిమినల్స్ వేరే రాష్ట్రంలో ఉండొచ్చు, వేరే దేశంలో ఉండొచ్చు, ఎక్కడైనా వేరే మండలాల్లో ఉండి కూడా వాళ్ళు సైబర్ నేరాలు చేయొచ్చు. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకి పట్టుకోవడం చాలా కష్టం. సో పోలీస్ తరఫు నుంచి మనం అవేర్నెస్ మీద చాలా ఫోకస్ పెడుతున్నాం. ఏజెంట్ మోసం చేయడంతో గల్ఫ్లో ఓ వలస కార్మికుడు నరక యాతన అనుభవిస్తున్నాడు. బాధితుడికి సంబంధించిన సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. జగిత్యాల జిల్లా మల్యాల మండలానికి చెందిన నాంతాబాద్ గంగకిషన్ ఓ గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయినట్లు తెలిపాడు. మలయాళకి చెందిన ఏజెంట్ తనని రష్యా పంపిస్తానని చెప్పి మోసగించి అర్మేనియా పంపించాడని వాపోయారు. అర్మేనియాకు చేరుకున్న తనని ఎవరూ రిసీవ్ చేసుకోలేదని, ఇద్దరు వ్యక్తులు 5 రోజుల పాటు ఆశ్రయం ఇచ్చి తన నుంచి 40,000 తీసుకుని పరారయ్యారని కన్నీటి పర్యంతమయ్యాడు. నెల రోజుల నుంచి ఒకరు తనని చేరదీసి ఆశ్రయం కల్పించారని, తినడానికి తిండి లేక షాపుల్లో అడుక్కుంటున్నారని వాపోయాడు.
చొప్పదండి ఎమ్మెల్యే వేడుపల్లి సత్యం జిల్లా ఎస్పీ స్పందించి తనని స్వదేశానికి రప్పించాలని వేడుకున్నారు. మన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి నమస్కారములు. మాది మల్యాల గ్రామం సార్. చొప్పదండి నియోజకవర్గము. మేడిపల్లి సత్యం గారికి నమస్కారం సార్. ఎస్పీ జైచల్ ఎస్పీ గారికి నమస్కారం. నన్ను అట్టపల్లి శ్రీని అనే వ్యక్తి రష్యా తోలెత్తని 10 టికెట్లు ఇచ్చింది సార్. 10 టికెట్లు ఇచ్చి 10 సార్లు నన్ను మోసం చేసి అల్మేరియా తోలేసింది సార్. నన్ను రిసీవ్ చేసుకునేటోడు లేరు సార్. ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఎవరు రిసీవ్ చేసుకోలేదు సార్. నన్ను 2 దొంగలు రిసీవ్ చేసుకొని 5 రోజులు ఉంచుకొని 40,000 తీసుకొని వాళ్ళు పారిపోయింది సార్. నా దగ్గర నుంచి 5 రోజులు దొంగలు ఇచ్చిపెట్టి పోతే ఆయన దొరకొచ్చింది సార్. దొరకొచ్చి 15 రోజులు నెల రోజులు ఉంచుకున్నాడు సార్. నన్ను ఏ విధంగా రప్పాను సార్. ఇక్కడ పని లేదు మన లేదు. రోజు పని చేసుకుంటా రూమ్ కిరా కట్టుకుంటున్నా సార్. కంటే అన్నం ఇక వేరే వాళ్ళు పెడుతుండ్రు. లేకుంటే ఎప్పుడన్నా పోయి అడుక్కున్నాడే సార్ వాళ్ళు దుకాణాలు. ప్లీజ్ సార్ ఎట్లనే చేసి నన్ను టికెట్ రప్పించింది సార్. ప్లీజ్ కాల్ మొక్కుతుంది సార్. మీరు అందరు సత్యం అన్న మీరు ఎంతమందికి సాయం చేసారు. నాకు సార్ సాయం చేయండి సార్. ఎస్పీ గారు దండం పెడతా సార్. ఆయన కెనడా పోతుంది సార్. అట్టపల్లి సీను ఆయన కెనడా పోకుండా ఊరు పోకుండా చూడండి సార్. ప్లీజ్ సార్ మీ కాలు మొక్కుతుంది సార్. కెనడా పోవద్దు. అందరి మంది పైసలు ఆయన ముంచి పోతుంది సార్. రోడ్డు ప్రమాదంలో మరణించిన వానరాలకి అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్నారు స్థానికులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని రాజీవ్ రహదారిపై జరిగిన ప్రమాదంలో 5 వానరాలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఆంజనేయ స్వామి ప్రతిరూపంగా భావించే వానరాలకి స్థానిక కౌన్సిలర్ అమీర్శెట్టి శ్రావణి రాకేష్ సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. అర్చకులు గూడ రమేష్ శర్మ, సోము సంతోష్ ఆధ్వర్యంలో హిందూ ధర్మం ప్రకారం వానరాల అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వార్డు సభ్యులు అమీర్శెట్టి తిరుపతి, మాజీ ఎంపీటీసీ అమీర్శెట్టి రాజలింగం, దొడ్ల సందీప్, పుల్లూరి రమేష్, సిద్దంశెట్టి ఆంజనేయులు పాల్గొన్నారు. సుల్తానాబాద్ మున్సిపల్ 12వ వార్డు పరిధిలో కోతులు రోడ్డు దాటుతున్నటువంటి క్రమంలో వేగంగా వెళ్తున్నటువంటి ఒక కారు ఢీకొనడంతో 5 కోతులు అక్కడికక్కడే మరణించాయి. అలాగే 2 కోతులు తీవ్రంగా గాయపడి మెల్లమెల్లగా నడుచుకుంటూ వెళ్ళాయి. మరి మృతి చెందినటువంటి కోతులకు స్థానిక కౌన్సిలర్ అమీర్శెట్టి శ్రావణి రాకేష్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్లోని అభయాంజనేయ స్వామి ఆలయ పూజారి అయినటువంటి శ్రీ గూడ రమేష్ శర్మ గారితో శాస్త్రోక్తంగా అన్ని పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడ పూజలు చేయడం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ ఫోర్స్ పాఠశాలలో బోనాల వేడుకలు వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా చైర్మన్ వి నరేందర్ రెడ్డి హాజరై వేడుకల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యార్థుల ఆధ్వర్యంలో అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మన సంస్కృతి సాంప్రదాయాలని విద్యార్థులకి తెలియజేసేందుకే ఏటా తమ విద్యా సంస్థల్లో బోనాల వేడుకల్ని నిర్వహిస్తున్నట్లు చైర్మన్ నరేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్తో పాటు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. అల్ఫోర్స్ సుల్తానాబాద్ స్టేట్ మరియు సిబిఎస్ఈ స్కూల్స్లో ఈరోజు అంగరంగ వైభవంగా బోనాలు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. బోనాలు మరి తెలంగాణలోని అతిపెద్ద పండుగ. మరి ఇయర్ టు ఇయర్ బోనాల పండుగ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రతి విలేజ్లో ప్రతి చోట కూడా పేరు వేరైనా పర్లేదు కానీ అన్ని కులాలు, అన్ని మతాల వారు ఈ పండుగని ఘనంగా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ పండుగ ఉద్దేశం ఏంటంటే అప్పుడప్పుడే వర్షాలు పడుతూ మరి ఆరోగ్యం సరిగా లేకుండా అనారోగ్యం బారిన పడేది జనరల్లీ అనాది నుండి జరుగుతుంది. సో అమ్మవారిని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచమని ప్రే చేసే ఇది బోనాల పండుగ. అమ్మకి బోనాన్ని సమర్పిస్తున్నాం, నైవేద్యాన్ని సమర్పిస్తున్నాం, భోజనమును సమర్పిస్తూ అమ్మ ఇంకా నువ్వే దిక్కు, మమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచు అని ప్రే చేస్తుంటాం. అమ్మ కూడా నాకు భోజనం పెట్టి ఉన్నారు, ఓకే తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆరోగ్యంగా ఉంచుతాను అని అభయహస్తం ఇచ్చే ఈ పండుగ బోనాల పండుగ. ఒకప్పుడు ఓన్లీ హైదరాబాద్కు మాత్రమే పరిమితమైన బోనాల పండుగ, ఒకప్పుడు ఓన్లీ విలేజెస్లో మాత్రమే పరిమితమైన బోనాల పండుగ. ఇవాళ ప్రతి చోట కూడా బోనాల పండుగ మరి రోజుల వారీగా విడతల వారీగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి గ్రామ పంచాయతీలో సర్పంచ్ గండి నారాయణ అధ్యక్షతన మహిళల గ్రామసభ నిర్వహించారు. మహిళల ఆర్థిక, సామాజిక బలోపేతం, నిర్ణయాధికారంలో భాగస్వామ్యం చేసేందుకే మహిళల గ్రామసభల్ని నిర్వహిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళల సమస్యలు, సంక్షేమ పథకాలు, గ్రామ అభివృద్ధిలో వారి పాత్రపై చర్చించేందుకు ఈ వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు గసకంటి ప్రేమల రాజు, రాణిసాగర్, గుగ్గిళ్ల పావని వెంకటేష్, ద్యావల రవి, పూదరి మహిపాల్ పాల్గొన్నారు.
ఆదేశానుసారం జీబీడీపీ ప్రోగ్రాం మహిళా గ్రామ సభను నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇందులో మహిళలకు ఉన్న హక్కులను వారు ఏ విధంగా వినియోగించుకోవాలి, వారికి ఏ విధమైన సమాన హక్కులు పొందే విషయంలో వారు ఏమన్నా ఇబ్బందులు పడుతున్నారా, ఒకవేళ ఇబ్బందులు ఉన్నట్టయితే తప్పకుండా వారు పురుషులతో సమానంగా వారికి సమాన హక్కులు ప్రభుత్వాలు ఈ రాజ్యాంగం కల్పించింది కాబట్టి వారు తప్పకుండా ఆ హక్కులను వారు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైనా విద్యలో కావచ్చు, ఉపాధిలో కావచ్చు, ఉద్యోగాలలో కావచ్చు, ఇంకా ఏ విషయంలోనైనా వారికి సమాన హక్కును, పురుషులతో పాటు సమాన హక్కును ఈ రాజ్యాంగం కల్పించింది కాబట్టి దాన్ని తప్పకుండా అనుభవిస్తూ దాని ద్వారా వచ్చే ప్రతిఫలాన్ని కూడా వారు సమానంగానే పొందవచ్చు అనే విషయాన్ని రాజ్యాంగం కల్పించింది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు మహిళా గ్రామ సభను రుద్రంగి గ్రామ పంచాయతీ ఆవరణలో నిర్వహించుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేట అంగన్వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. అంగన్వాడీ గీసా దేవేంద్ర ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి సర్పంచ్ పురుషోత్తం భాగ్య, ఉప సర్పంచ్ కడెం మహేష్ కుమార్, కార్యదర్శి భాగ్య హాజరై తల్లులకి పలు సూచనలు చేశారు. తల్లిపాల విశిష్టతపై గర్భిణీలకి, బాలింతలకి వివరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ శైలజ, ఆశా వర్కర్ స్వప్నతో పాటు గర్భిణీలు, బాలింతలు పాల్గొన్నారు. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో పందులు స్వైర విహారం చేస్తున్నాయి. స్థానిక 2వ వార్డులో కొనసాగుతున్న పందుల సంచారం స్థానికులని తీవ్ర ఇబ్బందులకి గురిచేస్తోంది. ఇటీవల కురిసిన వర్షాలకి వార్డులోని సీసీ డ్రైనేజీలు, కాలువలు జామ్ అయిపోయాయి. కాలువల్లో నిల్వ ఉన్న మురుగునీటిలో పందులు తిరుగుతూ పరిసరాలని మరింత అపరిశుభ్రంగా మారుస్తున్నాయి. కాలువల నుంచి వెలువడుతున్న దుర్వాసనతో కాలనీవాసులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దోమలు, ఈగలు విపరీతంగా పెరిగి స్థానికులను రోగాల బారిన పడేస్తున్నాయి. సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, రోగాల బారి నుంచి తమల్ని కాపాడాలని కోరుతున్నారు. ఈ ఖాళీ స్థలం ఉన్నది. ఈ ఖాళీ స్థలంలో చెత్త నైట్ కూడా వచ్చి తెలియకుండా వేసిపోతారు సార్. మరి అది మొన్న తీసేసిండ్రు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆ పక్కనే వేసిండ్రు. అదంతా లోపలికే పందులు అదంతా దొబ్బుతాయి, మళ్ళా కాలువలోకి వచ్చింది. అది ఇక పందులు వచ్చి అదంతా అందులో బొర్రుతా అంటే వాసన వస్తుంది. మాకు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ చిన్న పిల్లలు మొన్నటిదాకా ఇక ఈ వాసనకు, ఈ దోమలకు అంతా వాళ్ళకు జ్వరాలు వస్తే హాస్పిటల్ తీసుకుపోయినా సార్. ఎవ్వరు పట్టించుకుంటలేరు, రోడ్ ఎవ్వరు పట్టించుకుంటలేరు. అత్తారు, దండం పెడతారు, ఓటేయమంటారు, గెలిచినాక హతం ఎవ్వరు ఇటు మొఖాన వచ్చి చూస్తలేరు. ఇక సావని బతకని ఏమన్నా గాని ఇక అవి మోరీలు చూడుర్రి, ఆ రోడ్ చూడుర్రి, ఇగో ఎట్లా జ్వరాలు వచ్చి చస్తానం. మేము ఇక్కడ రెంటుకుంటాం, అయినా పట్టించుకొని మేము చేస్తామని అంటే అది మా పర్సనల్ కాబట్టి చేస్తున్నాము. ఈ డ్రైనేజీ ఫస్ట్ ఏమో దండాలు పెడతారు, వచ్చి చేస్తామని అంటారు. తర్వాత పట్టించుకున్న నాదలేడ కనీసానికి వచ్చి చూసిన వాళ్ళు లేరు. మొన్న మధ్యలో 10 మంది వచ్చి చూసిరు, సపరేట్కి వెళ్ళిపోయారు. దాన్ని పట్టించుకున్న వాళ్ళు అయితే లేరు. ఇది కొంచెం అయితే పట్టించుకొని చేయాలని చెప్పేసి. నారాయణపూర్ సర్పంచ్ భర్త ఆత్మహత్యా యత్నానికి పాల్పడడం బాధాకరమన్నారు కాంగ్రెస్ నాయకులు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్లో ప్రజా కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. నారాయణపూర్ సర్పంచ్ దీకొండ బాబా లక్ష్మీ భర్త మధుని కొందరు వేధింపులకి గురిచేశారని, ఆ బాధ తట్టుకోలేకనే బాధితుడు ఆత్మహత్యా యత్నం చేశాడని ఆరోపించారు. కేవలం దళిత సర్పంచ్ భర్త అయిన కారణంగానే అతన్ని ఇబ్బందులకి గురిచేస్తున్నారని మండిపడ్డారు. బాధితుడు ఆత్మహత్య చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మంత్రి మహేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రోమాల రమేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య పాల్గొన్నారు. వాస్తవానికి గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ కచ్చర గ్రూప్ నాయకులు ఉన్నప్పుడు లేరా వీళ్ళందరూ? ఇప్పుడు ఆ బీఆర్ఎస్ సర్పంచులు అంతకుముందు లేరా? మరి అప్పుడెందుకు తిరుగుబాటు జరగలేదు? ఈ నాయకులు అప్పుడెందుకు తిరుగుబాటు చేసి ఆ సర్పంచుల మీద ఒత్తిడి తీసుకురాలేరు? ఇవాళ ఒక దళిత సర్పంచ్ భర్త పైన ఎందుకు ఒత్తిడి తీసుకొస్తున్నారు? ఇది నిజంగా రాజకీయ కుట్ర. ఈ సత్యమన్న గారికి అండగా ఉంటున్నారు. సత్యమన్న గారిని ఇతను ఇక్కడ ఎక్కువ షో చేస్తున్నాడు కాబట్టి వీడిని తొక్కి పడేస్తే సత్యమన్న గారికి మనం ఇక్కడ దిక్కులేవు చెప్పి చేస్తున్నాం అనుకుంటున్నారేమో. కానీ ఒక్కరిని తొక్కితే దానికి వ్యవస్థ కాదు. ఈ దళిత జాతి ఒక్కసారి తిరగబడితే ఈ యొక్క కారం చెడు చుండూరు వ్యవస్థ మళ్ళీ తిరుగుబాటుతనం మొదలవుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం. అట్లాంటి దళిత నాయకులకి ప్రేరేపిస్తున్నటువంటి అగ్రకుల వర్ణ వ్యవస్థకి కూడా చెప్తున్నాం.
ఖబర్దార్ ఇంకొకసారి గిట్ట మా దళితుల పైన, దళిత సర్పంచుల పైన, దళిత మహిళా సర్పంచుల భర్తల పైన గిట్ట దాడి జరిగినట్టయితే ఇక నుంచి మండల పక్షాన కానీ, జిల్లా పక్షాన కానీ, రాష్ట్ర పక్షాన కానీ దళితులు ఊరుకునేది లేదు. ఎమ్మెల్యే గారు నారాయణపూర్కు మంచి ప్రియారిటీ ఇచ్చుకుంటా, 30 గ్రామాలని ప్రియారిటీ ఇచ్చుకుంటా ప్రతిదీ చేస్తుండు. చేసిన దానికి పక్షపూరితంగా వివరణ చేసి ఈ మధుకు ఎక్కడ పేరు వస్తుందని ఉద్దేశంగా మన టీఆర్ఎస్ నాయకులు ఖబర్దార్ మీరు వారిని కించపరిచే విధంగా మాట్లాడి ముక్కుముడిగా 100ని ఎగేసి చేసినందుకు మీరు కరెక్ట్ కాదు. ఒక సర్పంచ్ తీర్మానం చేస్తే వచ్చేది కాదు అది. దానికి మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ గెలిచినాక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వేరే కాడ మాకు అనుకూలంగా సభ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ సమస్య ఉన్న కాడికే వెళ్ళాలి, సమస్య ఉన్న కాడికే ఆ సంబంధిత మంత్రిని తీసుకుపోవాలని చెప్పి నారాయణపూర్ గ్రామంలో సభ పెట్టించి అక్కడ దగ్గరుండి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రిజర్వాయర్ మొత్తం చూపెట్టి అక్కడ సమస్య వివరించడం జరిగింది. ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో అనేక సార్లు అసెంబ్లీ పెట్టిన ప్రతిసారి నారాయణపూర్ విషయం గురించి మాట్లాడడం జరిగింది. అక్కడ నారాయణపూర్ పూర్తి చేస్తారని అనుకూలంగా ఎమ్మెల్యే గారికి అత్యంత సన్నిహితుడైన మధును అక్కడ గ్రామ ప్రజలు గెలిపించుకోవడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సాగునీరు, ఎరువుల విషయంలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. రైతులకి పలు సూచనలు చేసిన విప్ విజయరమణారావు. ఏసీబీ వలలో అవినీతి అధికారి 5,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ జీపీఓ. జగిత్యాలలో క్షయ నిర్ధారణ క్యాంప్. వ్యాధి నివారణలో భాగస్వాములు కావాలన్న డిఎంహెచ్ఓ. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలు. ఘన నివాళులర్పించిన నాయకులు, ఉద్యమకారులు. ఇవే బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.